మీకు ఒక విషయం ఏం తెలియదు ఏంటంటే మేము ఆల్మోస్ట్ ఆల్ మేము ఇద్దరైతే ఒకటే ఇయర్లో నాకు నర్సింగ్ హోమ్ కంటే నేను ఒక 2 months పెద్ద అంతే. సో వీఆర్ నౌ 69 అంతేనా? వారి ఇప్పటిదాకా 35 వేల చెప్పారు. మీకు 39 కావాలని మేము అనుకోవాలి. మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఒక పుస్తకం రాయొచ్చు. నేను నర్సింగ్ మా ప్రకాష్ రెడ్డి ఇంకో చిన్నప్పుడు మిత్రుడు ఉన్నాడు. మాది ముగ్గురిది ఒక జోడి. అంటే నేను రాసినప్పుడు నా బాల్యంలో కూడా వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా రాసిన. మా అమ్మమ్మ తర్వాత ఎక్కువ వీరిద్దరి గురించే మాట్లాడినాను నా బాల్యంలో. అయితే బంధువు కంటే ఎక్కువ స్నేహితం, ఆప్త మిత్రుడు అనుకోవాలా. బంధువుతో ఉంది ఎలాగూ. అయితే నాకు వీళ్ళ అమ్మ మీద కూడా నాకు బాగా అటాచ్మెంట్ ఉండే. మా మదర్ లేదని బాగా గర్వం చేసేది. సమ్మర్లో పేడపల్లికి పోతే ఎక్కువ టైం వీళ్ళింట్లో ఉండేది. వీళ్ళింట్లో ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఉండేది, గడిపేది. వీళ్ళ నాన్నగారు కొంత కన్జర్వేటివ్, కానీ మేము అవన్నీ పట్టించుకోపోయేది. నర్సింగం కానీ మా చిన్నమ్మ కానీ చాలా ఉదార స్వభావము, ప్రేమ గుణము. వాళ్ళ ఇంట్లో అందరికంటే ఎక్కువ ప్రేమ గుణం వీళ్ళ అమ్మ. అయితే పొట్లపల్లి వాళ్ళకు ఆ ఊర్లో ఏముంటుందంటే వీళ్ళు బాగా కఠిన మనుషులు అంటారు. కాదు, కఠినం కాదు, కరెక్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఊర్లో ఏంటంటే అబ్బో పొట్లపల్లి వాళ్ళకి ఇవేం లేవు, ప్రేమలు దయ ఏముండయి అంటారు. వాళ్ళ నాన్నగారు ప్రత్యేకంగా మీకు ఎంత నిబద్ధత మనిషి అంటే, వెదర్ ఇట్ ఈస్ విత్ హిస్ సన్ ఆర్ డాటర్స్, వైఫ్, బ్రదర్స్, అందరితో ఒకటే పద్ధతిలో ఉండేది. ఎప్పుడన్నా నాన్న నాకు పైసలు కావాలంటే నాకు లేవు అంటున్నాను. కానీ చెప్తే ఒక అవసరం ఉంది ఖచ్చితంగా కావాలంటే వీరికే కాదు ఎవరికైనా ఇస్తారు. మళ్ళీ అది బంధువు అవసరం లేదు, ఆ కులం కూడా అవసరం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఆ పొట్లపల్లి ఫ్యామిలీనే అది జీన్ అని ట్రేట్ అన్నట్టు. అది అంటే ఒక్కొక్క వంశానికి ఒక మనిషికి ఒక జీవలక్షణం ఉంటుంది. అది వారి జీవలక్షణం. అయితే నర్సింగం మాకు మా బ్రదర్ ఉండేది, నాకంటే పెద్ద సుధాకర్. మాకు ఎప్పుడు పొట్లాట. ఈ నర్సింగము ఆనందం అంతా కూడా ఎందుకన్నా నన్ను ఒక దిక్కు ఆయన దిక్కు లాగేది. అట్లా ఎన్నో మధుర స్మృతులు. మేము చిన్నప్పటి నుంచి మేము సెలవుల్లో ఎండాకాలం కాగానే చెరువుకి పోవడానికి పోదాం, ప్రకాశ్ రెడ్డి ఇంట్లో క్యారమ్ ఆడదాం. వీళ్ళ ఇంట్లో ఎక్కువ పత్తాలు ఆడేది మేము అప్పటి నుంచి. ఇప్పుడు ఆడతలేరు మరి. అంటే ఏందనుకుంటారు మీరు? పత్తాలంటే పైసలా? కాదు, బ్రిస్టల్ సిగరెట్ ఉంది కదా, చార్మినార్కి 5 రూపాయలు, బ్రిస్టల్ సిగరెట్కి 10 రూపాయలు, అవే గోల్డ్ ప్లేట్ ఉంటుంది కదా దానికి 20 రూపాయలు, అవే పైసలు. అంతే తప్ప ఈ డబ్బు కాదు అసలు. ఇప్పుడు డబ్బు అని చెప్పి ఆడతలేరు. అయితే నాకు కూడా బాగా పిచ్చి ఉండేది పత్తాలు చిన్నప్పుడు. ఇక తర్వాత పోయింది. అయితే ఎందుకో మరి మేము అసలు చిన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిందో నేను, ప్రకాష్ రెడ్డి, నర్సింగం అందరం ఒకటే క్లాసు. మేము మా ఊరికి పోయిన తర్వాత నాకు ఏదో అప్గ్రేడ్ చేసినారు. అందుకొరికి నేను 1 సంవత్సరం ఎక్కువ అయింది. ఇంటర్మీడియట్లో నాకంటే 1 year జూనియర్ అయింది, అంతే కదా. అయితే మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా మళ్ళీ మా ఇంటి వెనుకనే నర్సింగం. వీళ్ళంతా నేను చదువుకునేప్పుడు చదివేది, మళ్ళీ మిగతా టైంలో వెనుకపోయి మాట్లాడేది. వీళ్ళ చిన్నమ్మ ఉన్నారు సుధాకర్. యాక్చువల్గా సుధాకర్ మేము ఒకటే క్లాస్మేట్స్. నా పక్కపంటే కూర్చుండేది. సుధాకర్ కూడా చాలా ఇంటెలిజెంట్. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మానేసింది, లేకపోతే ఆయన కూడా డాక్టర్ కావచ్చినాడు. అంటే చెప్పేది ఏంటంటే మన బాల్య స్మృతులే మధుర స్మృతులు. ఎందుకు అని అంటే అప్పుడు అదే నిజమైన ప్రేమ. మనం ఎట్లా పెరుగుతూ ఉన్న కొద్దీ మానవతా సంబంధాలు అంతా కూడా ఈ ప్రాక్టికల్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే ఈక్వేషన్స్ మొదలవుతాయి. నాకు వెనుక భారత మంచుకుంటే ఏం లాభం అవుతుంది, వీరికంటే వీరితో ఉంటే ఇంకా ఎక్కువ లాభం అవుతుంది, ఇట్లా మొదలవుతాయి అన్నట్టు ఈక్వేషన్స్ అంటే అది తప్పదు. అది దట్ ఈస్ ద ప్రాక్టికల్ లైఫ్. కానీ వీటన్నిటికీ కూడా అతీతంగా మా ఇద్దరు స్నేహితులు. నేను చెప్పేది ఏంటంటే మా నర్సింగం దగ్గర ఇంకో ప్రత్యేకత తెలుసా మీకు? మా అన్నలు కూడా తన నో అంటే నో అంటాడు, ఎస్ అంటే ఎస్. మా బ్రదర్స్ కూడా ఎవరు చెప్తే వినరు. నర్సింగం చెప్పి ఏదైనా ఉంటే నర్సింగంతోనే అడుగుతారు ఏంటిది కథ అని. అంటే అది నిజం యొక్క బలం. సత్యం ఉన్నంత బలం దేనికి లేదు. పొలిటికల్ పవర్ కూడా లేదండి. పొలిటికల్ పవర్ ఈజ్ టెంపరీ.
వాడి ఇవాళ పవర్ ఉంటే వానికి భయపడతాం, పవర్ పోయిన తర్వాత మళ్ళీ మనంతా కూడా దేనికి భయపడతామంటే సత్యానికి భయపడతాం. ఎవరు సత్యంగా మాట్లాడుతారో వాళ్ళకి పర్సనాలిటీ ఒక వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది. సో అట్లాంటి వ్యక్తి మన నరసింహం, మా కాదు మన అందరి నరసింహం అనుకోండి. ఇక నేను చెప్పుకుంటూ పోవాలంటే ఇక నాన్ స్టాప్ కూడా చెప్పచ్చు. ఇప్పటికి ఇంకోటి చెప్పాలి మీకు, మేము ఇంత క్లోజ్గా ఉంటాం కదా, కానీ మేము ఎన్నో విషయాల మీద మేము డిఫర్ అవుతాం. అది నో కాంప్రమైజ్. ఏ అన్న మీరు ఏమని అనుకుంటారు, నేను ఇదే అనుకుంటాడు, నేను ఇట్లా మాట్లాడతా, నేను నా దిస్ ఈజ్ మై ఒపీనియన్ అంటాడు. ఇక పంపిస్తుంది. అయితే ఒకటి ఏంటంటే ఒక సామెత ఉంది, మనం ప్రతి మనిషిలో కూడా తప్పులు వెతికితే చివరికి మనమే మిగులుతాం. నాకు ఇంకొక మిత్రుడు జింబో అని మంగ రాజేందర్ జడ్జి, వాడిని కూడా మేము డిఫర్ అవుతాం. కానీ అప్పుడప్పుడు ఏమైందంటే ఇక మనకున్న సంబంధాల ప్రకారం ఈ సమాజానికి సంబంధించిన విషయాలు, ఇంకేదో పొలిటికల్కి ఇచ్చిన విషయాల గురించి మనం బాగా తీవ్రంగా డిస్కస్ చేసి మన స్నేహితాన్ని కానీ బంధుత్వం కానీ పోగొట్టుకోవద్దని నా సిద్ధాంతం. ఒకప్పుడు నేను బాగా చేసేది, బట్ తర్వాత నేను ఐ లాస్ట్ సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్. ఈ అతి ధోరణి అంటారు కదా దీన్ని, దాంతో. సో ఇది ఇంకా చెప్పాలనుకుంటే ఎంతో చెప్పచ్చు. అంటే మాకు ఎంత ఆప్షన్ అంటే మా నరసింహ